వెల్కమ్ టు ఆర్డి ఎగ్జోటిక్స్. ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి అనోనాస్ పైన్సెన్స్. ఇది వచ్చేసి సీతాఫల్ జాతికి చెందింది. సీతాఫల్ చెట్టులాగా కనబడతలేదు అని అనుకుంటున్నారేమో. ఇదేంటంటే అనోనేసి ఫ్యామిలీలో చాలా రకాలు ఉంటాయి. అందులో మన అనోనాస్ క్వామోజా అని మన సీతాఫల్ సైంటిఫిక్ నేమ్. దాంట్లో చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ మామూలుగా మన బాలనగర్ అని, అలాగే ఎన్ఎంకే గోల్డ్ అని రకరకాల వెరైటీస్ ఉంటాయి. ఇది వచ్చేసి అనోనాస్ పైన్సెన్స్, అంటే జాతి వచ్చేసి సీతాఫలే కానీ ప్రజాతి వచ్చేసి అనోనాస్ పైన్సెన్స్. ఇది డిఫరెంట్. ఇది వచ్చేసి బ్రెజిల్ దేశానికి చెందింది. ఇది ఫ్రూట్ మొత్తం కంప్లీట్గా, ఈ చెట్టు కూడా మీకు చూడండి లీఫ్ చిన్నగా ఉంటుంది, షైనీ లీవ్స్ ఉంటాయి, ముళ్ళు కూడా ఉంటుంది. ఇక్కడ ముళ్ళు కూడా కనబడుతుంది చూడండి. ఈ ఫ్రూట్స్ వచ్చేసి రైపెన్ అయిన తర్వాత కంప్లీట్గా ఆరెంజ్ కలర్లోకి అయిపోతుంది. ఇది ఫుల్ రైపెన్ ఏంటంటే ఇంకా అది అసలు కీపింగ్ క్వాలిటీ అనేది ఉండదు. జస్ట్ క్రీమే. ఇది ఇంకా మనం ముట్టుకుంటే స్కిన్తో సహా తినేయచ్చు. ఒకసారి చూడండి, జస్ట్ స్కిన్తో సహా తినేయచ్చు. క్రీమ్ లాగే ఉంటుంది, జస్ట్ క్రీమ్. ఇంకా మనకి కేక్ పైన క్రీమ్ ఉంటుందిగా అలా ఉంటుంది. స్వీట్ అనేది హెవీగా ఉండదు, లైట్ స్వీట్గా ఉంటుంది. దాంతోపాటు గింజలు ఎక్కువగా ఉంటాయి. పల్పు ఉంటుంది కానీ గింజలు ఎక్కువగా ఉంటాయి. స్కిన్తో సహా తినేయచ్చు. తినడానికి టేస్ట్ అయితే మనకు కొంచెం లైట్ సీతాఫల్ ఫ్లేవర్ తగులుతుంది. కామన్గా చాలా క్రీమీగా ఉంటుంది అంతే. కమర్షియల్గానైతే వైబుల్ కాదు. జస్ట్ ప్యాషన్గా లేదు కొన్ని రకాలు పెంచుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే పెంచుకోనికి బాగుంటుంది. ఇయర్ రౌండ్ ఒక 2 నుంచి 3 సార్లు కాపు వస్తుంది ఈ సంవత్సరంలో. ఫ్రూట్స్ కూడా హెవీగా ఉంటాయి. చూడండి ఎంత కాపు వచ్చిందో, చాలా హెవీగా కాపు వస్తుంది. మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ.